గారా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం గారు గమనిస్తున్నారు. తిరుపతి ప్రాంతంలో ఏ విధంగా కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో వాళ్ళ నాయకుల ఆధ్వర్యంలో ఒక గూండాల్లాగా రౌడీల్లాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మా కార్పొరేటర్లని మా కౌన్సిలర్ని అందరం గారా ఈరోజు బంధించి వాళ్ళందరూ ఈరోజు డెమోక్రటిక్ పద్ధతిలో ఓటేస్తానికి వెళ్తుంటే బస్సులు అద్దాలు పగలగొట్టి మహిళా కార్పొరేటర్ని గారు చూడకుండా వాళ్ళ మీద దాడి చేశారు. ఈరోజు కూటమి ప్రభుత్వం సిగ్గులేని నాయకులు. ఈరోజు నిన్నగారు మేము రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గారికి నిన్నగారు మేము అందరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక ప్రత్యేకమైన అధికారిని నియమించాలి. ఏదైతే కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న దాడులు కానివ్వండి, దౌర్జన్యాలు కానివ్వండి, ఎలక్షన్ సమయంలో చేస్తున్న ప్రయత్నాలు కానివ్వండి అరికట్టాలని చెప్పని నిన్న అధికారిని గారిని కోరటం జరిగింది. అదేవిధంగా ఈరోజు నిన్న రాత్రి నుంచి ఏదైతే ఉదయం దాకా జరిగిన సంఘటనలు ఉన్నాయో, ముఖ్యంగా అనేక ప్రాంతాల్లో వాళ్ళకి బలం లేకపోయినా మా ఒక కౌన్సిలర్ని కార్పొరేటర్ని వాళ్ళందరం గారు ఈరోజు భయపెట్టి బెదిరించి వాళ్ళ ఆస్తుల జోలికి వెళ్ళి చంపేస్తామని చెప్పని బెదిరించి ఈరోజు ఏదో కైవసం చేసుకోవాలని చెప్పిన ఉద్దేశంతో ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఈరోజు 2021లో దాదాపుగా 98% మంది ఈ రాష్ట్రంలో ప్రజానీకం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి స్థానిక సంస్థ ఎన్నికల్లో మాకు విజయం సేకరించడం జరిగింది. ఈరోజు వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 6 నెలల కాలంలో అనేక ప్రాంతాల్లో కార్పొరేటర్ని భయపెడతాం, వాళ్ళ ఆస్తుల జోలికి వెళ్తాం, కౌన్సిలర్ని భయపెడతాం. ఈరోజు ఎక్కడైతే ఉప ఎన్నికలు వచ్చాయో ఆ ప్రాంతంలో కూడా భయం లేకుండా పోలీసు వారి గారు ఆశ్చర్యంగా ఉంది. పోలీసు వారి గారు పట్టించుకోకుండా అంత దౌర్జన్యాలు దాడులు చేస్తున్నా గారా పట్టించుకోకుండా వాటిని అరికట్టకుండా ఈరోజు పోలీసు వారి గారు వ్యవహరిస్తున్నారు. ఈరోజు తప్పకుండా డీజీపీ గారు కానివ్వండి, ఎలక్షన్ కమిషన్ కానివ్వండి, తప్పకుండా ఎక్కడైతే ఎలక్షన్లు జరుగుతున్నాయో అక్కడ భద్రత కల్పించాలి. అదేవిధంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము డిమాండ్ చేస్తున్నాం, ఎక్కడైతే ఎన్నికలు జరుగుతున్నాయి, ఇలాగ దౌర్జన్యాలు ఎన్నికలు చేశారో అవన్నీ గారు ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో వాటిని ఆపాలని చెప్పి ఈరోజు కమిషనర్ గారికి ఈరోజు లేఖ ఇష్టం జరిగింది. తప్పకుండా ఆవిడ తగిన న్యాయం తీసుకుంటారని చెప్పని మేము అందరం గారు కోరుకోవటం జరుగుతుంది.